నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. దేవుని యొక్క కృపచేత ఈ రీతిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడిచ్చిన యొక్క మంచి తరుణము కొరకై ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రభువుని ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవునికి సమీపముగా ఉండుట మంచిది. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే మార్తా, మరియా అనేటువంటి స్త్రీలు ఉన్నారు. వారికి ఒక సహోదరుడు లాజరు ఉంటూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, యేసు ప్రభువారు వారిని ఎంతగానో ప్రేమించేవాడు. ఎప్పుడు యేసు ప్రభువారు ఆ ఇంటికి వచ్చినా ఆ ఇంటిలో ఉన్నటువంటి మార్తా యేసు ప్రభువారికి మంచి ఆహారం పెట్టాలని, యేసు ప్రభువారిని మంచి ఆహారం పెట్టి ఆయన తృప్తి చెందితే సంతోషించాలని ఆమె విస్తారమైనటువంటి పనులు పెట్టుకునేది. అయితే మరియా యేసు ప్రభువారి యొక్క పాదముల చెంత కూర్చొని ఉత్తమమైనటువంటిది, ఉన్నతమైనటువంటి ఉపదేశమును వింటూ ఆమె కాలము గడుపుచూ ఉంటున్నది. చూడండి, ప్రభువుకు సమీపముగా కూర్చో ఉంటున్నది మరియమ్మ. అయితే మార్తా విస్తారమైన పనులు పెట్టుకుంటూ ఉన్నది. ప్రభు దగ్గర దీవించబడాలని కానీ, ప్రభు దగ్గర తన కష్టములు చెప్పుకొని, లేకపోతే ప్రభు దగ్గర ఏదో ఆమె దీవెనకరమైనటువంటి మేలు పొందుకోవాలన్నటువంటి పరిస్థితి ఆమె జీవితంలో ఎప్పుడూ కూడా ఉండేది కాదు. ఎందుకంటే విస్తారమైనటువంటి పనులు పెట్టుకున్నట చేత ఆమె ఏం చేస్తూ ఉన్నది? కష్టపడుతూ ఉన్నది.